వాలీబాల్ కలెక్షన్ కింగ్ రాజు అనేసి అంటారు. రాజు గాడు మన టీంలో ఉంటే మనం మ్యాచ్ నెగ్గేస్తాం రా అని ఒక మార్క్ ఒకటి పెట్టేసావు. 1 vs 6 బెట్టింగ్ మ్యాచ్ల్లో హైలైట్గా ఆడేటోడివి. అప్పట్లో వేలు కదా, లక్షల్లోనే బ్యాటింగ్ జరిపోయేది నీ పేరు మీద. ఫస్ట్ బాల్ కొట్టానన్న నేను. కొట్టిన బాల్ ఫెన్సింగ్ చెట్టు పైనుంచి కాలేజీ పైకి వెళ్ళిపోయింది. రెండో బాల్ సేమ్ కొట్టాను, మళ్ళీ కొట్టాను, కింద దుమ్ము లేచిపోయింది. 2 years బ్యాక్ మీకు చెన్నైకి ఆడడానికి ఛాన్స్ వచ్చింది, కానీ ఆడలే. రాజకీయ బలగాలు ఏమన్నా మిమ్మల్ని ఆపేసినాయి అంటారా ఏంటిది అన్నట్టు? ఉందన్న మ్యాటర్. 2 years లైఫ్ అని చూసారన్న. నేను అనుభవించిన కష్టాలు ఇవి. అంటే నా యొక్క దరిద్రాన్ని నేను నెత్తి మీద పెట్టుకున్నాను. తినడానికి తిండి ఉండేది కదన్న, ఆటకి వెళ్తేనే తిండి. కానీ గేమ్ ఆడొచ్చి ఆటకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం కూర ఉంటుంది, ఏం వండారు, కానీ నాకు అలా కాదు. ఇంటికాడ అన్నం ఉందా లేదా. నేను చాలా రోజులు కొబ్బరికాయ ముక్కలు తిన్నాను నైట్. ఒక నిమ్మషోడ ఇచ్చాడు డాడీ, బుక్క తీర్చుకుని అన్నయ్యకి ఇచ్చాడు. అన్నయ్య సగం తాగి మళ్ళీ మీకు ఇచ్చారు. మా డాడీ మా అమ్మని కొట్టేసి వెళ్ళిపోయిన రోజు మా మమ్మీ మా నలుగురిని పెట్టి కూర్చుంటే మా ఇంటి పక్క ఒక ఆవిడ ఇంత అన్నం తీసుకొచ్చి ఇచ్చింది. పప్పు చారు వేసి ఇంత అన్నం పెట్టారు. మా అక్క, నేను, మా అన్నయ్య, మా చెల్లి చిన్నపిల్ల, నలుగురు కూర్చొని ఉన్నాం. అప్పటికే 2 days 1 day అవుతుంది ఫుడ్ తిని. నలుగురికి 4 ముద్దలు పెట్టింది. మా అమ్మ అయితే తినల. నాకు ఇప్పుడు నేను పెట్టుకునే ప్రతి ముద్దలో మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ రోజు నాకు పెట్టిన ముద్ద మన లైఫ్లో నేను ఎప్పుడు బాగున్నా, తనకి అది లేదు అనే మాట అనకూడదు అనుకున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. నేను మీ తరుణ్. ఈ వారం ఒక స్పెషల్ గెస్ట్. సాధారణంగా మనం మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, ఆ మట్టిలో మాణిక్యాన్ని, ఒక మాణిక్యాన్ని ఈరోజు మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. అతనే కరవకరాజు. కరవకరాజు అంటే ఇంటి పేరు అనుకుంటారు. ఊరి పేరుని ఇంటి పేరు కింద చేసుకుని మొత్తం మన చుట్టుపక్కల ఉన్న ఆంధ్రలో కొన్ని డిస్ట్రిక్ట్లు అందరికి కూడా తెలిసేలా చేసుకున్నాడు. ఆయన జర్నీ ఎలా జరిగిందో, ఆయన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో, ఒక వాలీబాల్ ప్లేయర్, యాక్చువల్లీ స్టార్టింగ్ కబడ్డీ ప్లేయర్ మీరు, ఫుల్ ప్లేజ్డ్గా. అవును. ఆల్ ఆఫ్ ఏ సడన్ వాలీబాల్ చూస్ చేసుకున్నారు. అండ్ వాలీబాల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. మీ గురించి చెప్పాలంటే లైక్ ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఇటువంటి ఏరియాస్లో, ఈ డిస్ట్రిక్ట్స్లో మీ గురించి అడిగితే తెలియని ప్లేయర్ ఉన్నాడు వాలీబాల్లో. అంటే మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారు, అసలు వాలీబాల్ ఎలా చూస్ చేసుకున్నారు, మీ లైఫ్ గురించి మాకు కొంచెం షేర్ చేసుకోండి. నాకు వాలీబాల్ అంటే ఫస్ట్ నేను కబడ్డీ ఆడి ఉన్నాను. స్కూల్ గేమ్స్కి, కబడ్డీకి, ఇట్లకి వెళ్తుండేవాడిని. రన్నింగ్, షటిల్ ఆడేవాడిని. కానీ ఏంటంటే మా డాడీ వాలీబాల్ పెద్ద ప్లేయరు. డాడీ ఆడుతుండేవారు, చూస్తుండేవాడిని. సముద్రంలో ఆటకి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి ఇవి అవి చేసి, ఇంకా అలా ఆయన వెళ్ళి ఆడే విధానం చూసి ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉండడం. తర్వాత ఉండుకోలది డాడీ గేమ్ చూసి నాకే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఆడాలి, ఇలా ఆడితే బాగుంటుంది అని అనుకునేవాడిని. దాంతోపాటు అన్నయ్య కూడా ప్లేయరు. ఇంకా మా బాబాయ్ గారు వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ కింద ఆడేవారు. చూసేవాళ్ళు. ఆడేవాళ్ళు అంటే ఏదో వాలీబాల్ ఓ రేంజ్లో ఆడే గేమే, కానీ ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు. మార్నింగ్ ఆటకి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చి గేమ్ ఆడడం. వాళ్ళతో పాటు ఆడుతూ నేను కూడా అలా జాయిన్ అవ్వను. కొన్ని రోజులు ఏమైందంటే స్కూల్ గేమ్స్కి తీసుకెళ్ళారు. వెళ్ళినప్పుడు అటు కబడ్డీకి, ఇటు వాలీబాల్కి. ఏ ఏజ్ గ్రూప్ అది? మహా ఉంటే ఒక 15 సంవత్సరాలు ఉంటాయి. అంత ఏం తెలియదు, ఏదో వెళ్ళి ఆడేసి వచ్చింది. ఆడినప్పుడు స్కూల్లో గేమ్స్లో చూశారు.
అది అయిపోయింది. నెక్స్ట్ స్కూల్ గేమ్స్కి కాకినాడ సెలెక్ట్ అయ్యాను. కాకినాడలో గేమ్స్ ఆడాం. నీకెందుకురా వాలీబాల్ అని మమ్మీ తిట్టింది. అమ్మ తిట్టినప్పుడు తిట్టడమే కదా కొట్టిందిలే. కొట్టింది. నైట్ టైం ఆటకెళ్ళి మార్నింగ్ టైం వచ్చి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ పీరియడ్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళేవాడిని. స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళేవాడిని కాదు. ఈ స్పోర్ట్స్ పీరియడ్ ఉన్న టైంలో ఆ టైంలోనే మాకు డ్రిల్ ఎప్పుడు ఉంటుంది అప్పుడు వెళ్ళేవాడిని. మా సార్ నన్ను గమనించేవాడు, యారా నువ్వు ఎప్పుడు వస్తున్నారో స్కూల్కి. నేను బాగా చదివేవాడండి. కాదు ఏంటంటే నైట్ టైం ఆటకెళ్ళేవాడిని, చదువుకోవడం టైం ఉండేది కాదు. వచ్చేసేవాడిని, డాడీ వాళ్ళతో గేమ్కి వెళ్ళిపోయేవాడిని. లేదంటే కనుక అలా ఆడుతుంటే చేతులు కట్టుకుని చూసేవాడిని. బాల్ ఎక్కడికి వెళ్ళా నేనే తీసుకొచ్చేవాడిని. అదొక ఇంట్రెస్ట్. అంటే అక్కడ ఎలా వేయించుకోవట్లేదు గేమ్లో, అక్కడ నుంచి బాల్ కొట్టుకోవచ్చు, ఆ బాల్ కొట్టచ్చు, అదొక ఆనందం ఉండేది. నెక్స్ట్ ఇంకా ఆటకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ఇలా ఒక 1 year నడిచిపోయేసరికి వాలీబాల్ వద్దు మానేసేమన్నారు. మానేమంటే వాలీబాల్ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఎక్కడ గేమ్ ఆడాలి. నెక్స్ట్ డాడీ నన్ను గుంటూరు పని పంపేశారు. స్కూల్ మానేశాను, 9th వరకే చదివాను. స్కూల్లో చిన్న డిస్కషన్ అయింది సార్కి నాకు. నేను సార్ని కొట్టేశాను. ఫ్యాడ్ ఉంటే ఫ్యాడ్ ఇచ్చి కొట్టేశాను. ఎందుకు కొట్టానంటే నా పక్కన ఉన్నవాడు ఏదో రాసుకుంటే నేను రాశాను అన్నాను. సార్ నేను రాయలేదండి, వాడు రాసుకున్నానంటే లేదురా అనేసి జుట్టు పట్టుకుని కొట్టారు నన్ను. నా లైఫ్ అక్కడే పోయింది. సార్ కొట్టాడని ఊరుకుండా ఉంటే వేరే గుండు. ఆయన నన్ను ఎందుకు కొట్టాడు, నన్ను కొట్టవలసిన పని ఏంటని తిరిగి నేను ఏం చేయనంటే 2-3 బూతులు ఆడాను. సార్ తిట్టాను గట్టిగా. తిడితే ఆయన ఇంకా గట్టిగా కొట్టాడు. కొట్టినప్పుడు నీకు ఇలా కాదు మా డాడీని తీసుకొస్తానని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళాను. డాడీని తీసుకొని స్కూల్కి వచ్చాను. స్కూల్కి వస్తే మీ వాడు ఎలా బూతులు ఆడుతున్నాడు, ఎలా తిట్టాడు అని కొట్టాడంటే నేను ఎలా చేయలేదంటే సరేలే స్కూల్ కంపండి నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. సరే అని నెక్స్ట్ డే స్కూల్కి పంపారు. ఇంకా స్కూల్ ఎక్కలేదు. స్కూల్లోంచి బయటికి వెళ్ళిపోయినా. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ కొడుకున్నాడు, మా అన్నయ్య, వాడాలి వాడిది. చెప్పాడు చదువుకోకపోతే లైఫ్ ఉండదు, చదువుకోవాలి ఫస్ట్, నువ్వు ఎంత గేమ్ ఆడినా నువ్వు చదువుకోవాలన్నాడు. ఎలా నువ్వు నాకు చెప్పేది ఏంటి, నీకేం తెలియదురా మొబైల్ పని. ఆడొచ్చే ప్రతిసారి నేను పారిపోతూ అలాగా మా డాడీకి ఏం అర్థమైందంటే ఇంక ఇటు పని చేయదు. సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసుకుంటే అప్పుడు నేను గుంటూరు పత్తి బ్యాటరీలు ఉంటాయి కదా, తాడు తయారు చేస్తాను, దానికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి 15 రోజులు ఉండి మా అమ్మ మీద బెంగ తిరిగి ఏడుతూ వచ్చేస్తే ఇంక ఇలా కాదని చెప్పి ఒక 1 year డాడీతో ఆటకి వెళ్ళాను. డైలీ ఆటకి వెళ్ళి ఇంకా గేమ్ ఆడేవాడిని కాదు. వదిలేసాను వాలీబాల్. వదిలేసి క్రికెట్ మ్యాచ్లు అయ్యే సరదా ఫ్రెండ్స్తో ఆడుకున్నాను. ఆ టైంలో డాడీ గేమ్ ఆడుతుంటే చూశాను నేను. చూస్తే మామూలుగా ఎందుకు ఆడుతున్నాడు అసలు, దీనివల్ల ఏముంది అని ఆలోచించి చూసి ఒకరోజు నేను ఆడాలనుకున్నా. ఒక రోజంతా బాల్తో పాటు ఉన్నా. దాని మీద ఇంకా వ్యామోహం పెరిగింది, ఇంకా ఆడాలి. ఓ డాడీ నాన్న ఎందుకు ఆడుతున్నారు ఇంతకి, ఎన్ని డబ్బులు లేకపోయినా తినడానికి తిండి ఉండేది కదన్నా, ఆటకి వెళ్తేనే తిండి. కానీ గేమ్ ఆడొచ్చి ఆటకి వెళ్ళాలంటే చాలా కష్టం. అది ఎవరి వల్ల అవుతుంది. మా డాడీ ఏం చేసేవారంటే మా అన్నయ్యని ఆటకు పంపించి ఈయన గేమ్ ఆడేసుకునేవాడు. అంత పిచ్చి. ఇంటికి వచ్చినాడికి మమ్మీతో కొట్లాట, తెలియదు ఏముంది మన సైడ్, తిట్టడం, నువ్వు ఇలాగ బ్రతుకుతావంటే అమ్మను కొట్టేసి డాడీ బయటికి వెళ్ళడం. ఆవిడేమో చాలా జరిగేవి. ఆవిడేమో ఏడుతున్న 4 పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఏంట్రా ఇది. అప్పుడు మీకేం అనిపించలేదు అంటే మనం ఏదన్నా సాధించాలరా, సాధిస్తేనే. నాకు అప్పుడు అనిపించలేదు అన్న, తినడానికి తిండి లేదు నాకు. అప్పుడు నేను ఒకటి అనుకున్నాను, గేమ్లో కొడితే డబ్బులు వస్తాయి. నేను అప్పుడు గేమ్ ఆడాను, వేరే వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. మా బాబాయ్ అని, ఆయన పేరు చంద్రశేఖర్, ఆయన అప్పుడు పెద్ద స్పాన్సర్ మా టీంకి. 250-300 పెట్టేసేవాడు అప్పట్లో. ఒకరోజు నేను బాగా ఆడానని చెప్పి ఆయన నాకు 50 రూపాయలు ఇచ్చారు. నేను ఆటలతోనే ఇంటికి రైస్ తీసుకెళ్ళాను. నాకు ఇప్పటికే గుర్తు, కడుపు నిండా అన్నం తిన్నాను ఆ రోజు. ఇంకప్పుడు అనుకున్నాను ఎవరిని అడగలేదు, ఎవరిని అడిగినా ఏమి వేయడు. ఎప్పుడు అడగలేదు అప్పుడు, కానీ ఎవరిని అడిగినా ఏమి ఇవ్వడు. కానీ ఒకటి అనిపించింది, ఎవరిని అడగలేదు ఎందుకు, మనలో ఒకటి ఉంది, అది నాన్నగారు మనకి ఇచ్చారు. ఆడాను, నేను ఒక్కడిని ఆడానన్నా, అవతల వాళ్ళు 2 ఆడారు, 10 రూపీస్ పెట్టేసారు. స్టార్టింగ్ అయితే ₹1 వేసారు బెట్ నాకు. 2 మ్యాచ్లు కొట్టా 4 రూపీస్ వచ్చాయి. అప్పుడు చిన్న రస్నా ప్యాకెట్లు ఉండేది మనం తాగే వల్ల, అది ఒకటి తెచ్చుకొని తాగాను నేను. తాగి తర్వాత ఇంకో 2 రూపాయలు ఉంటే వేరే వాడు ఈడు వెళ్ళిపోయాడు. ఆడు బాగా కొంచెం మా ఊర్లో బిజినెస్ చేసేవాడు, మా అన్నయ్య అవుతాడు ఆడు, రాజు ఆడి పేరు కూడా. ఆడొస్తే చాలా నాకు ఆడు బెట్ట ఎక్కువ వేస్తాడు. ఆడికి పెద్ద గేమ్ రాదు, తక్కువ కొంచెం. మంచి ప్లేయర్ ఆడు, కానీ ఏంటంటే ఆడు ఒళ్ళు నలగదు. నాకేంటంటే డబ్బులు కావాలి, బాల్ ఎక్కడున్నా తీసేయాలి.
నేను అనుకోకుండానే ఆడుతూ నేను చాలా పెద్ద ప్లేయర్ అయిపోయాను. డబ్బులు వచ్చి బాల్ ఎక్కడ అసలు కోర్టులో బాల్ పండించేవాడిని కాదన్న నాకు. ఎందుకంటే గేమ్ నగ్గితే డబ్బులు వస్తాయి, కడుపు నిండుతుంది అన్న అని కూడా చెప్పిన. ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం కూర ఉంటుంది, ఏం వండారు, కానీ నాకు అలా కాదు. ఇంటికాడ అన్నం ఉందా లేదా, ఓకే లేదు అనుకో, మంచినీళ్ళు తాగాలి. నేను చాలా రోజులు కొబ్బరికాయ ముక్కలు తిన్నాను నైట్. అవి కూడా దొరికిన కాయలే, మన చెట్లు ఏం లేవు, మనకి వెనకాల ఏం లేదు. మా డాడీ ఒకరోజు చూశాను ఆడుతూ ఒకరోజు ఏమైందంటేనా, నాకు చాలా బెస్ట్ మూమెంట్ ఇది. అంటే ఇప్పుడు రాజన్న నువ్వు ఎంత పెద్ద బాల్ ప్లేయర్ అయిపోయావు, నాకు అందరూ డ్రింక్స్ తెచ్చి అవి తెచ్చి నీకు ఏం కావాలి అని ప్రతిరోజు మా డాడీ గుర్తుంది. మా డాడీ అక్కడ 5 మ్యాచ్లు ఆడేసి ఒక షాప్ ఉంటుంది రోడ్డు మీద, డబ్బులు లేవు ఆయన దగ్గర, ఆడు అరువు ఇవ్వట్లేదు షాపు, నువ్వు ఇవ్వరా అంటున్నాడు. ఆడు పెట్టుకున్న షాపు మాది, మా ప్లేస్లో పెట్టుకున్నాడు. కానీ మా డాడీ గేమ్ ఆడడం వల్ల తక్కువ అయిపోయాడు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే డాడీ అడిగారు ఎవరా అంటే ఎవే అని అడిగాడు డాడీ. ఒక్క నిమ్మ సోడా ఇచ్చాడు. నా లైఫ్లో బాగా బెస్ట్ మూమెంట్ ఇది ఒకటి. ఇంకోటి ఉంది చెప్తున్నా. ఆడు ఒకే సోడా ఇచ్చాడు. రైట్ సైడ్లో అన్నయ్య ఉన్నాడు, లెఫ్ట్ సైడ్లో నేనున్నాను. ఎంత ఉన్నాం మేము పిల్లలు, బాగా చిన్న పిల్లలు. అది తీసుకుని డాడీ తాగుతున్నారు. ఒకటే కుక్క వేసుకున్నారు. పక్కన ఉన్నవాడు వచ్చి అన్నాడు, దోళ్ళ నువ్వు తాకపోతే పిల్లలకి ఎవరు అన్నాడు. మాకు తెలియదు కదన్నా, డాడీ ఇస్తారని చూస్తున్నాను నేను తిట్టాడు. ఇప్పుడు గుర్తొస్తుంది ఆ తిట్టు. అంటే అలా తిట్టింది నాకు ఈ రోజు తెలుస్తుంది, కానీ ఆ రోజు తెలియలేదు. ఇస్తే చాలు అనుకున్నాను ఆ రోజు. డాడీ బొక్క తీర్చుకుని అన్నయ్యకి ఇచ్చాడు. అన్నయ్య సగం తాగి మనకి సగం ఇచ్చాడు. అదే సిచ్యువేషన్ ఈరోజు. నేను గేమ్ ఆడినప్పుడు నాకు ఆవేశం వచ్చినప్పుడు నాకు వాటర్ కావాలంటే అందరూ తెచ్చి ఇస్తున్నారు, కానీ ఆ రోజు మా డాడీకి ఎవరు ఇవ్వడు. నేను ఎప్పటికైనా నేను ఏదైనా అనుకుంటున్నా, నా కోరిక ఏంటంటే డాడీకి ఆ దాహం ఇప్పటికీ ఉండకూడదు ఇంకా అలాగా, దాన్ని మనం తీర్చేలాగానే అవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ లైఫ్ అలా స్టార్ట్ చేశాను. ఒకరోజు ఏమైందంటే టోర్నమెంట్కి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్తే అక్కడ నాకు తెలియదన్న, బ్లాక్లు వేయాలి, కొట్టాలి, ఏం తెలియదు. బాల్ వేస్తే కొట్టడం ఒకటే తెలుసు, రొటేషన్ కూడా తెలియదు నాకు. అసలు ఈ లైన్లు ఎందుకు ఉన్నాయి అనుకునేవాడిని మనసులో. ఇక్కడ నుంచి అక్కడికి బండి మీద తీసుకెళ్లారు. ఫోన్ ఉండేది కాదు, ఏముండేది కాదు. వెనకాల కూర్చునేవాడిని, గేమ్ ఆడిన తర్వాత పడుకునేవాడిని, ఏదో వచ్చేది. వెళ్ళాం, కోర్టులో దిగాం. రాజమండ్రి టీం అప్పుడే పరిచయం అయింది మా రాజమండ్రి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళతో ఆడాం. చిన్న టీంతో ఆడితే నేను అటాక్ బాగా కొట్టాను. నెక్స్ట్ సెమీస్ పడ్డది, సెమీస్లో బాగా కొట్టాను. నేను ఒక్కడనే, టీం ఏం లేదు. కొట్టడం అప్పుడు సర్వీస్ చేయడం కూడా రాదన్న సరిగా, అటాక్ ఒకటే వచ్చు, బ్లాక్ కూడా రాదు. రాజమండ్రి టీము మాకు ఆపోనెంట్, నా వాలీబాల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన దొర ఉన్నాడు, ఆడ ఆపోనెంట్ ఆడాడు నాకు. అప్పటికి నా ఫ్రెండ్ కాదాడు. ఆడొచ్చి వాళ్ళ టీం దిగారు. వాళ్ళ టీమే నేను కొట్టేశాను. అది రాజమండ్రిలో కదా, మన ఏపీలోనే బెస్ట్ టీం అప్పుడు. ఓకే, మనకి తెలియదు అది, అంటే ఏపీలో వాలీబాల్ అన్నది కూడా నాకు తెలియదు. వాలీబాల్ వచ్చు, టీం ఆడాలి, వెళ్ళి ఆడాలి, అంతే. అంతకుమించి తెలిసింది ఏమి లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు వెళ్ళాం, కొట్టేసాం మేము మ్యాచ్. కొడితే నాకు బెస్ట్ ప్లేయర్ ఇచ్చారు. స్టార్టింగ్ బెస్ట్ ప్లేయర్ అక్కడే వచ్చిందన్న నాకు. అప్పుడు ఒక పులి అని ఒక అబ్బాయి అన్నాడు, మరి నువ్వు ఏం చదువుకుంటున్నారో అని అడిగి, నేను చదువుకోవట్లేదు అన్న, నీ డేట్ ఆఫ్ 97 అన్న, నా డేట్ ఆఫ్ బర్త్ మంత్ June 20. అది చెప్పడం కూడా నాకు రాదన్న. నాకు ఎలా చెప్పాలో తెలియక చేతిలోనికి వచ్చి నేను మంత్ ఏమో వెనకాల చెప్పి, ఇయర్ ఏమో ఫస్ట్ చెప్పి, నాకు వేరుగా చెప్పినాడు. అర్థమైంది. నన్ను చూసి నవ్వుకున్నాడు. ఓకే, మరి అలా చెప్పకూడదని అది అటకారం ఆడలేదన్న, నవ్వుకున్నాడు. కానీ తర్వాత చెప్పాడు. సరే అయితే నిన్న ఈవినింగ్ సెలక్షన్స్ అయిపోయినాయి జూనియర్స్కి. వీడి ఏం చూస్తే బాగుంది అంటే నేను మరి ఏం చేద్దామని అక్కడ ప్రసాద్ అన్న అని ఒక అన్న రిఫరీ ఉంటే, ప్రసాద్ అన్న ఇలా వీడు మన ఈస్ట్ గోదావరి ప్లేయర్ అంట, చాలా గట్టిగా ఆడుతున్నాడంటే, సరేరా ఒకసారి రేపు మార్నింగ్ బంగారాజ్ సార్ దగ్గరికి, సురేష్ గారి దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పేసి అని తీసుకెళ్ళారు. అక్కడి నుంచి నేను ఇక్కడ కరవాకు నుంచి కాకినాడ వెళ్ళడానికి డబ్బులు కావాలి. ఇంట్లో డబ్బులు లేవు. డాడీని అడిగితే డాడీ దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు. నా చేతిలో ఇది ఉంటుంది కానీ నార్మల్ ఒక కిట్ చేతితో పట్టుకోండి. కిట్ అంటే టీషర్ట్, అదే నార్మల్ టీషర్ట్, స్లీవ్ కూడా కాదు, ఒక టీషర్ట్ ఎప్పుడో కొనుక్కున్న టీషర్ట్ ఉంది. గేమ్కి వెళ్ళాను, షార్ట్ లేదు, ఓన్లీ జీన్ ప్యాంట్లు దాటివ్వండి. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళానంటే అది కూడా చెప్తానన్న. ఫస్ట్ స్టార్టింగ్ ఆటో ఆపాను. ఆటోవాడు నా డబ్బులు లేవు, నేను వెళ్ళిన సిచ్యువేషన్ చెప్తాను. ఆటోవాడికి నేను అంటే మా తెలిసిన బాబాయ్ ఉంటాడు ఒకడు, ఆయన పేరు ఏదో పేరు నాకు మర్చిపోయింది, అంత గుర్తులేదు, సామోర్ ఏదో పేరు. ఎక్కిస్తే ఆయన ఎక్కించుకొని అన్నాడు, సొంత దగ్గర కూడా ఎక్కించుకొని అన్నాడు. చాలా బాధ వేసింది.
అక్కడేమో టైం అయిపోతుంది, కాకినాడ వెళ్ళాలి. కాకినాడ ఎలా వెళ్ళాలో కూడా సరిగ్గా తెలియదు, నాన్నని అడిగి వెళ్ళాలి. అన్నయ్య చెప్తుంటే అన్నయ్య పంపడం దూరం, నాన్న చెప్తే నాన్న డబ్బులు అడిగితేనే కొట్టేస్తాడు ఆ టైంలో. అంటే ఆయన దగ్గర ఉంటే ఇస్తారు. వాలీబాల్కి బాగా ఎంకరేజ్. ఏం చేయాలి తెలియక వెనకాల ట్రక్ కొట్ట వస్తే అది ఎక్కేద్దామని రన్నింగ్లో ఎక్కితే నా బొటన వేలు మించి చక్రం ఎక్కి వెళ్ళిపోయింది. ఆటోది డైరెక్ట్ రోడ్డుకి అంటికిపోయింది బొటన వేలు. ఇది పైన ఒక గోరు ఉంటుంది కదా, గోరు దానికి అంటికిపోయింది. బ్లడ్ ఆగట్లేదు, ఆటో వెళ్ళిపోయాడు. షిప్ దాని కింద అడిపోయింది. దానికి గేమ్ ఆడాలి, ఇంజూరీ వెళ్ళాలి, తప్పదు. అక్కడ ఒక చిన్న క్లాత్ ఉంటే చింపేసి దాన్ని 2 మడతల కింద పెట్టి దాన్ని గట్టి కట్టేసాను. కట్టేసి తెలియకుండా వేరే వాడిది ఆటో వస్తే ఎక్కేసాను. అంటే మొత్తం అందరూ ప్యాసింజర్ ఆటో ఎక్కితే మల్కిపురం దింపాడు. మల్కిపురం నుంచి నేను నెక్స్ట్ రాజులు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే నేను ముందుగా బయలుదేరి రాజులు డైరెక్ట్ రన్నింగ్ వేసుకుని వెళ్ళిపోయాను. ఎక్కడి నుంచి? మల్కిపురం నుంచి ఒక 12 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు వస్తుంది రన్నింగ్ వేసుకుని. మల్కిపురం టు రాజులు. అవును. అంటే లిఫ్ట్లో అడిగితే ఆవిడ ఇవ్వట్లేదు. అలా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. బస్సు ఎక్కాను. నేను బస్సు ఎక్కాను. ఇక్కడ నాకు జరిగింది అసలు మ్యాటర్. బస్సోడు టికెట్ తీసామని అడిగాడు. మన దగ్గర డబ్బులు లేవు, దగ్గరికి రాలేదాడు. టికెట్ అని అడుగుతున్నాడు. వణుకొచ్చేస్తుంది ఒక సైడ్ నుంచి. దిగితే పోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఒక మూల లాస్ట్ సీట్ ఉంటుంది, ఆ సీట్లో ఒక మూలకి వెళ్ళి ఇరుక్కుపోయి కూర్చుండిపోయాను. అంటే దొరికితే మళ్ళీ ఫైన్ అది వేస్తారు ఇవన్నీ అనేసి. అది తెలియదన్న. ఆడు దిగిపోమంటాడు, నేను ఆడు గేమ్ ఆడలేను. అదొకటే నాకు. రైట్. అండ్ నన్ను దిగమంటాడు, నేను దిగిపోతే గేమ్ ఆడలేను. గేమ్ అంటే పిచ్చి. నన్ను నాన్న రమ్మన్నాడు. పులన్న, ఆడి పేరు పులి అన్న. నా వాలీబాల్ జీవితాన్ని ఇచ్చింది వాడే. ఓకే. నేను ఎప్పటికైనా చెప్తాను, నా నేషనల్ని పరిచయం చేసింది కాకినాడ పులి అని ఒక అబ్బాయి. నాకు ఇష్టమైన బాగా. రైట్. నెక్స్ట్ ఏమైందంటే నాకు ఇలా ఇరుక్కుపోయాను. కాళ్ళు నొప్పులు లేవు, ఏమీ లేవు. అప్పుడు నాకు ఫ్రీ బాడీ. ఇరుక్కుపోతే నేను కనబడలా, వామిటింగ్స్ వచ్చేస్తుంది. బస్సు పడదు నాకు. ఈ కక్కుకుంటే నువ్వేంది ఎప్పుడు ఎక్కువరా అని అడుగుతాడు. ఏం చేయదు, ఇలా పట్టుకుని ఒక మూలలో కూర్చుని అలానే ఉండిపోయాను అన్న. కాకినాడ బస్ స్టాండ్లో దిగాను. అన్నదే నెంబర్ రాసుకున్నాను. అడిగి 701 లాస్ట్ ఇప్పటికీ గుర్తే నాకు. దిగగానే ఒక అన్న ఫోన్ అడిగి ఫోన్ తీసుకుని వచ్చానన్న పులన్న అని చెప్తే ఆడి బండి వేసుకొని వచ్చాడు అన్న. ఆడిది మంచి బైక్ ఉండేది, వేసుకుని వచ్చి ఎక్కడ తొమ్మిదన్నాడు. నన్ను ఇప్పటికీ కూడా మీరు అడగలేదు, ఏమన్నా తిన్నావని అడిగిరా. మంచినీళ్ళు ఒకటే తాగానన్న. ఏంటి అక్కడి నుంచి రన్నింగ్ చేసి బస్ ఎక్కి దిగి మంచినీళ్ళే, వాటర్ ఒకటే తాగాను. దిగాను. ఆడు నాకు దేవుళ్ళ రమ్మని తీసుకెళ్ళి భోజనం ఇప్పించాడు. ఓకే. ఫుల్గా తిన్నాను. నాకు ఆ టైంలో కదా, ఈ టైంలో కూడా నాకు ఆడి పెట్టిన ఫుడ్డే గుర్తొస్తుంది. తిన్నాను మంచిగా. తినేసి నెక్స్ట్ గ్రౌండ్ దగ్గర తీసుకెళ్ళాడు. అశోక్ అని అందులో సెటర్ ఉంటాడు అన్న. సరే కూర్చున్నారు అందరూ, బాల్స్ కొట్టమని. షూ ఏదిరా అన్నారు. మన దగ్గర లేదు. షూ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. రైట్. షూ ఏంటి లేదు సార్ నాకు. సార్ చేతులు కట్టు, నాకు షూ లేదు సార్. సమాధానం కూడా సరిగ్గా చెప్పలేదు. పెదాలు వణుకొచ్చేస్తాను, భయం వేస్తుంది, ఏమంటారు ఏంటి. ఐడియల్ కాలేజీ అన్నది కాకినాడ ఐడియల్ కాలేజ్ రోడ్డు పక్కనే. అది ఒక కంకర్ గ్రౌండ్, కింద చిప్స్ ఉండేవి. ఇటు సైడ్ రైట్ సైడ్లో ఒక మామిడి చెట్టు ఉండేది పెద్దది. అండ్ అక్కడే కబడ్డీ కోర్ట్ కూడా ఉంటుంది. రైట్. అయితే మెస్ ఉన్నది, మెస్ పైన ఒక చెట్టు ఉండేది పెద్దది. బాల్ వేసి కుట్టుడు బాల్ అంటే నన్ను కొట్టమంటే ఫస్ట్ బాల్ కొట్టానన్నా నేను. అటాక్ లైన్లో కొట్టిన బాల్ ఫెన్సింగ్ చెట్టు పైనుంచి కాలేజీ పైకి వెళ్ళిపోయింది. అందరు అలానే చూశారు నన్ను, మొత్తం అందరూ. ఈడేంటి ఇలా కొట్టాడు. వాళ్ళ రియాక్షన్ నాకేంటంటే నేనేం కొట్టాను అంటే మా డాడీ వాళ్ళు, మా అన్నయ్యలు ఆడే పక్కన నాది చిన్నది, కానీ వీళ్ళకి నేను ఆడేది బాగా పెద్దది అనుకోవాలి. నాకు తెలియదు అది. నన్ను అడిగారు రెండో బాల్ సేమ్ కొట్టమని. మళ్ళీ కొట్టాను, కింద దుమ్ము లేచిపోయింది. ఆడిప్పటికి అంటాడు, అశోక్ అని ఆర్మీలో జాబ్ వచ్చింది తమ్ముడికి, నాతో అండి ప్లేయర్. ఆడంటాడు, కరవాకు నువ్వు కొట్టిన బాల్ అన్నయ్య ఇప్పటికే గుర్తుంది, కింద చిప్స్ మొత్తం రేగిపోని. ఏంటన్నా పవర్ ఇప్పటికే అంటాడు అన్న. ఇప్పుడు ఫోన్ చేసిన ఎలా ఉన్నా పులి అంటాడు. అప్పుడు డైరెక్ట్ సెలక్షన్ ఇచ్చారన్న. ఫస్ట్ నా వాలీబాల్ నేషనల్కి నేను ఎంటర్ అయింది అది ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వెనక్కి తిరిగి రాలేదు. కొన్ని కారణాల వల్ల వచ్చా, అవి తీయడం వల్ల వచ్చా. నా గేమ్ వల్ల కాదు, నా ఫిట్నెస్ వల్ల కాదు, నా ప్రాబ్లం వల్ల కాదు, వాళ్ళ ప్రాబ్లం వల్ల నన్ను తీసారు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ బ్రో. ఓకేనా. వాలీబాల్ నమ్ముకున్నాను, నాకు కడుపు నిండా తిండి పెడుతుంది అని మిమ్మల్ని అడిగితే తిండి పెడుతుందా లేదా? నాకు ఇప్పటికీ కాదు ఎప్పటికీ కూడా
నాకు వాలీబాలే లైఫ్నిచ్చింది. ఉమ్, తిండి వరకు కదా, డైరెక్ట్ లైఫ్నిచ్చింది. ఉమ్, నేను హార్ట్ఫుల్గా భోజనం తిన్నానంటే నాకు వాలీబాలే. ఓకే. అన్న ఒకరోజు మా అమ్మ, మా డాడీ కోపంతో ఏదో తిట్టేసి బయటికి వెళ్ళిపోతే ఆయన దగ్గర డబ్బులు లేవు. పాపం ఇప్పుడు అర్థమవుతుంది నాకు, అప్పుడు అర్థమైంది కదా. ఉమ్, డాడీని తిట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇవి అని. కానీ తెలియదు ఆయన దగ్గర డబ్బులు లేక ఏం చేయాలో తెలియక వెళ్ళి గేమ్ ఆడుకునేవారు ఉమ్, అంతే. ఒకరోజు ఏమైందంటే మా డాడీ వచ్చి ఆయన మా అమ్మ అందన్న, బాబా ఆ కొండలన్నీ అటు ఇటు ఇట్టే ఫుడ్ లేదు కదా అనేసి నువ్వు నా ఒళ్ళో పడుకో అంటే చిన్నప్పుడు జరిగిన స్టోరీలు అన్నీ చెప్పేదమ్మ. అవి వినేవాడిని నేను, బాగా ఇంట్రెస్ట్. మేము ఎలా ఉండేవాళ్ళు, ఎలా కష్టపడ్డాం, ఎలా చేసాం అని చెప్పేసి. నేను ఏంటంటే అన్నయ్య పక్కన కూర్చుని నలుగురు పిల్లల్ని ఎలా పెట్టుకుని కూర్చుంటే మా డాడీ వచ్చాడు, ఫుడ్ లేదు, నలుగురు పిల్లల్ని ఇలా వేసామని మా అమ్మ తిడుతుంది. తిడుతుంటే డాడీ లేచి మా అమ్మని ఇలా గెంటితే ఈ చిటిని వీళ్ళు ఇరిగిపోయింది అమ్మకి. ఉమ్, ఇప్పటికి ఇలానే ఉంటుంది అమ్మకి, ఇలా బెండ్ అయ్యి ఉమ్, ఉమ్, చిటిని మీద ఇరిగిపోయింది. ఏం చేయలేదు, ఏం చేయలేని పొజిషన్. అమ్మ పడిపోయి కోమలు గిలినట్టు అయిపోయింది. ఉమ్, గడప తగిలి వెనక పడిపోయింది. ఉమ్, అన్నయ్య అలా ఉన్నాడు, నేను అక్కడే ఉన్నాను. అన్నయ్య డాడీలా ఉంటారు, పర్సనాలిటీ బాగా పెద్దది. డాడీ నాకంటే హైట్ ఉంటారులే. ఇంకా అలా అమ్మని అలా లేపి అందరం నలుగురు ఏడుస్తున్నాం. మా డాడీకి కూడా బాధ ఉంది లోపల, ఉమ్, ఎందుకు కొట్టాను, ఏం చేశాను. ఆయన ఏం చేయలేని దిక్కుదోస పరిస్థితిలో తోసారు. అవును. డాక్టర్ని తీసిరావాలి, అమ్మకి ఇంజక్షన్ చేయరు డబ్బులు. ఆయన వచ్చాడు, ఇంజక్షన్ చేశారు. సరేనండి డాక్టర్ రేపు ఇస్తామన్నాం. అమ్మ లేచింది. తర్వాత లైఫ్ అలా అయ్యింది. అయితే చాలా అంటే పెయిన్ఫుల్ స్టోరీ మీది. అవునన్నా, చాలా. అండ్ అక్కడి నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఇంత మంచిగా నీ గేమ్ని నువ్వు బిల్డ్ చేసుకుని ఒక 4 ఊర్లకి తెలిసేలాగా నీ అంతటా నువ్వే బిల్డ్ చేసుకున్నావు. అవునండి. అండ్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ అనుకుంటా మీకు చెన్నై తరపున ఆడడానికి ఒక ఛాన్స్ వచ్చింది. లైక్ మీరు నేషనల్స్ ఆడిన తర్వాత మీరు అందరికీ రికగ్నైజ్ అయిన తర్వాత 2 years బ్యాక్ 2 years బ్యాక్ మీకు చెన్నైకి ఆడడానికి ఛాన్స్ వచ్చింది, కానీ ఆడలే. అంటే దేనికని అంటే అప్పుడు కూడా వెళ్ళడానికి డబ్బులు లేక ఆడలేదా, లేదంటే ఏమన్నా వెనకాల రాజకీయ బలగాలు ఏమన్నా మిమ్మల్ని ఆపేసినాయి అంటారా ఏంటిది అన్నట్టు? ఉందన్న మ్యాటర్. ఏమైంది? జరిగింది ఏంటంటే నాకు తులసి రెడ్డి అన్నని, ఆయనకి నా గేమ్ అంటే చాలా ఇష్టం, ఉమ్, నా మీద జాలి. ఆయన ఎవరింతకి? తులసి రెడ్డి అన్న, తులసి రెడ్డి అంటే ఆయన ఏంటిది అన్నట్టు? వాలీబాల్ ప్లేయర్. ఓకే, ఆంధ్రాకి. మన ఇండియా వాలీబాల్ ప్లేయర్ అయినా. ఓకే, చాలా పెద్ద ప్లేయరు. ఇప్పుడు చెన్నై బిగ్ ఇది ఉంది కదన్న, చెన్నై టీంకి కోచ్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ లైట్లో చెన్నైకి తరపున ఉంటుంటారు ఆయన. ఓకే. స్టార్టింగ్ నాకు ఫోన్ చేశారన్న, చేసి రే రాజు ఎలా ఉన్నారు, బాగున్నాను. అప్పుడెప్పుడు నన్ను ఒకసారి పులస అడిగారు ఆయన. మన సైడ్ అంతా కూడా పుల్స్ ఫేమస్, రైట్? నా దగ్గర అవ్వలేదు. ఆయన ఎరా పులస దొరికిందా అనేవారు. లేదన్నా నాకు దొరకలేదు, వెళ్ళలేదని. ఆ నెక్స్ట్ ఏమైందంటే సరే ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి రెడీగా ఉండన్నారు. ఏమైందన్న, నీకెందుకు నువ్వు రెడీగా ఉండరా అన్నారు. సరే అని అన్నారు. ఏదో తెలియని ఆనందం వచ్చింది. ఆ నెక్స్ట్ డే ఫోన్ చేసి నా పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ పెట్టుకున్నారు. సరే నీ చెన్నై టీంకి తీసుకుంటున్నారు నిన్ను అంటే, ఆయన నా గేమ్తో అవసరం తీసుకున్నారు లేదు నాకు తెలియదన్నా, నేనంటే జాలి ఆయనకి. అదే అర్థమైంది. నా గేమ్ చూశారు, నా గేమ్ నచ్చిందో లేదో, అంటే ఏంటో తెలుసు ఆయనకి, నేనంటే ఏంటో తెలుసు మనకి. దాని మీద ఆయన నా మీద ఇంట్రెస్ట్ తీసుకున్నారో లేదంటే నా వెనకాల సిచ్యువేషన్ బట్టి తీసుకున్నారో తెలియదు. నువ్వు ఇలా రావాలరా అన్నారు. నేనేం చేశానంటే ఆ విషయం నేను ఎవరికి చెప్పలేదు. చెప్పకపోతే నాకు కొంతమంది కాల్ చేశారు, వాళ్ళు తెలుస్తుంది అన్న, చేసి వెళ్తావేమో, వెళ్ళడానికి కుదరదు, సెట్ అవ్వదు అన్నారు. నేను ఎవరు చెప్తున్నా, ఎవరో ఒక సమ్ ఎక్స్ పర్సన్ నీకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తమిళ్ ఇలా చెన్నైకి ఛాన్స్ వచ్చింది కదా, నువ్వు వెళ్తానంటే వెళ్ళడానికి కుదరదు అనేసి అన్నారు. 3 నెంబర్స్ చేశారు, సెట్ అవుతుంది వెళ్ళడానికి. ఓకే, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వైజాగ్ ప్రశాంత్ ఇండియా ప్లేయర్ సెటర్ అన్న, తనతో పాటు బయలుదేరి నేను ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోయాను. నేను ఒకటే అనుకున్నాను, వాడు ఏం చెప్పినా నేను ఆగను, నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను. వెళ్ళిపోవాలి, నేను కనబడాలనుకున్న అక్కడ కనబడుతున్నాను. నాకు అది ఏముందన్న, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. నేను తీసుకోవడానికి అయితే 1,00,000 తీసుకోలేదు, కానీ నీకు 2 లక్షలు వేపిస్తున్నాను. నా జెర్సీ నెంబర్, కిట్ నెంబర్ అన్నీ ఇచ్చేసారు. 1 డే ప్రాక్టీస్ కూడా చేశాను. నాకు అన్ని లుక్ షూట్ జరుగుతుంది, లుక్ షూట్ కూడా నీకు రెడీ అన్నారు, రేపు లుక్ షూటర్ అన్నారు. వెళ్ళగానే మాకు హారతులు ఇచ్చారు లేడీస్ వచ్చి. నేను అకింజాసు, నవీన్ జాకబ్ రాజా మేమందరం కూర్చున్నాం. కేరళ ప్లేయర్ ఎవరెవరు ఉన్నారు అలా నేమ్స్ అంత గుర్తులేవు, వాళ్ళతో పాటు కూర్చున్నాం. మీటింగ్ జరిగిన తర్వాత నేను ఆ ఫోను రూమ్లో పెట్టేసాను. వెళ్ళేసరికి మిస్డ్ కాల్ లిస్ట్ కనబడుతుంది.
ఉమ్. ఏంటి అనేసి నేను రిప్లై చేశాను. ఒకటే అన్నారు, 3 years సస్పెండ్ చేస్తాను ఏంటి స్టేట్ బోర్డు నుంచి? ఎందుకు వాలీబాల్. చెప్పకుండా మేము వెళ్ళొద్దని చెప్పినా సరే నువ్వు వెళ్తున్నావు అనేసి సస్పెండ్ చేస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నారని అడిగారు ఫస్ట్. నేను వెళ్ళలేదన్న. నువ్వు వెళితే 3 years సస్పెండ్ చేస్తాం నిన్ను. Form 2 ఇవ్వు, జాబ్ ఉండదు, నీకు నచ్చింది చేసుకో. అది ప్రైవేట్ లీక్ జరుగుతుంది, జాబ్ వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు కాదు, నువ్వు వెళ్ళొద్దని అన్నారు. నేను ఏం చేశానంటే, లైఫ్ కదన్న, తులసిరెడ్డి గారికి చెప్పకుండా అక్కడి నుంచి నైట్ బయలుదేరి వస్తే నాకు తమిళ్ రాదు, నాకు వేరే లాంగ్వేజ్ ఏది రాదు, నాకు తెలుగు ఒకటి వచ్చాను. నేను ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకుంటా, హిందీ కూడా మాట్లాడలేను అంతగా. నేను అక్కడి నుంచి రావడానికి, నేను బస్ స్టాండ్కి రావడానికి ర్యాపిడో పెట్టుకోవడానికి కూడా నాకు తెలియదు, ఎలా రావాలో తెలియదు. బయటకు వచ్చాను. బయటకు వచ్చి అక్కడ చిన్న సిచ్యువేషన్ జరిగింది. ఒక అన్న ఒక యమహా బైక్ మీద ఫాస్ట్గా వెళ్తే చెయ్యి అడ్డం పెడితే ఆగట్లేదని మనిషిని వెళ్ళిపోయి అడ్డం పడిపోయింది. ఓకే, లిఫ్ట్ గురించి. నాకు అక్కడ బస్సు 9:40కి, నాకు ఆల్రెడీ 9 అయిపోయింది. ఇప్పుడు 9:40కి నేను అక్కడికి వెళ్ళాలి. ఈ బండోడు అక్కడ ఉన్నాడు, నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. ప్లీజ్ అన్న ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి బతిని ఆడేస్తున్నా. ఆడికి తెలుగు వచ్చో రాదో కూడా నాకు తెలియదు. నీ తమిళ్ రాదు, నాకు తమిళ రాదు. ఆడేదేదో అడుగుతున్నాడు, నాకు అర్థం అవ్వలేదు. నాకు కంట్లోంచి వాటర్ వచ్చేస్తుంది. ఆడు చూసి ఎక్కన్నాడు, ఎటాలలో చెప్పన్నాడు. నేనేం చెప్పను, అసలు నాకేం తెలుసు. నేను ఒక్కటే అన్న, బస్ స్టాండ్, డైరెక్ట్ బస్ స్టాండ్ తీసుకొచ్చాడన్న. అక్కడి నుంచి విజయవాడ బస్సు ఉందన్న మనకి. విజయవాడ నేను వెళ్ళేసరికి 2 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. బస్ టికెట్ కూడా నేను తీసుకోలే. పైకి ఎక్కేసాను, ఇండో పక్కన సీటు ఏదో ఖాళీ ఉంటే కూర్చుని ఉంటే బస్ డ్రైవర్ వచ్చి ఆడికి తెలుగు వచ్చు. బ్రతికెనరా అనుకున్నాను. అన్నా నేను ఇలా వచ్చాను, ఇలా వెళ్ళాలి, మీరే చూడాలి, డబ్బులు అయితే నా దగ్గర ఉన్నాయన్న, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎంత అన్నాను, డబ్బులు ఏదో అడిగారు, 950 ఎంత అడిగారు, ఇచ్చేసాను. అక్కడ పడుకునేసరికి నన్ను తీసుకెళ్ళి మా తులసిరెడ్డి అన్న నాన్ స్టాప్ ఫోన్ అన్న. ఏమైపోయినా ఆయనకు ఒక భయం. ఆయన ఫోన్ ఎత్తాలంటే నాకు ఇప్పటికీ భయం అన్న. ఎందుకంటే చెప్ప పెట్టకుండా నువ్వు వస్తావు కాబట్టి. నాకు ఇష్టమైన ప్లేయరు. నెక్స్ట్ నన్ను నమ్మి తీసుకున్నాడు. మార్క్స్లో ఒక ప్లేయర్ నాపి నన్ను తీసుకున్నాడు. కానీ ఈరోజు నేను ఆయనకి హ్యాండ్ ఇచ్చి నేను వచ్చేసాను. ఆయనకి ఇక్కడ హ్యాండ్ ఇచ్చి నేను వచ్చేసాను. కానీ ఆయన ఫోన్లు ఇచ్చేస్తే ఆయన ఏమంటాడు ఏంటి, అదొక భయం. ఎక్కడి నుంచి చూస్తే Form 2 లెటర్ ఏమని అన్నారు, ఇవ్వకపోతే జాబ్ అవ్వాలి, ఏదో ఒక జాబ్ ఆడాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి, అదో భయం. అలా వచ్చేసి తర్వాత తులసిరెడ్డికి ఫోన్ చేయలేదన్న. 1 year తర్వాత ఆయనే నాకు చేశారు. మా వాళ్ళు కూడా నేను వెళ్ళానన్న విషయం మా సార్ వాళ్ళకి తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు. నేను వచ్చాను, ఇంకా చెన్నై జరిగిన దానికి అది జరిగిందన్న నాకు. అది దానివల్ల మీరు ఆడలేదంటారు? దానివల్లనే. మరి జాబ్ లైఫ్ కదన్నా. అవునవును. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే. నేను ఆడినప్పుడు స్టార్టింగ్లో నేను జాబ్ కోసం ఆడలేదు, నేషనల్స్ కోసం ఆడలేదు, ఆకలి కోసం ఆడాను అంతే. నన్ను అందరూ అడుగుతుంటారు, నీ ఫిట్నెస్ ఏంటన్నా, నా ఫిట్నెస్ నా ఆకలి. డబ్బులు రావాలి అని ఆడతారు కొంతమంది, డబ్బులు వెనకాల ఉంటే పోతాయని ఆడతారు కొంతమంది. కానీ నాకు కడుపు నిండా అన్నం కావాలని ఆడాను. ఏ రోజు నాకు అన్నం పెట్టింది బాడితే ఇంకా అన్నం ఫుల్గా తినొచ్చు. నేను చిన్నప్పుడు ఎప్పుడు కూడా హార్ట్ఫుల్గా అన్నం తినలేదండి. కడుపు నిండా ఏ రోజు అన్నం తినలేదు నేను. ఒకరోజు వాళ్ళు అన్నం పెట్టారు, మా సొంత రిలేటివ్స్ కూడా కాదు, పక్కన ఇల్లు, ఒక గిన్నెలో పప్పు చారు వేసి ఇంత అన్నం పెట్టారు. మా అక్క, నేను, మా అన్నయ్య, మా చెల్లి చిన్నపిల్ల, నలుగురం కూర్చొని ఉన్నాం. అప్పటికే 2 days 1 day అవుతుంది ఫుడ్ తినలేదు. అమ్మ అలా పట్టుకుని ఉంది. అదే గిన్నెని మా అమ్మ ఇలా తీసుకొని నలుగురికి 4 ముద్దలు పెట్టిందన్న. ఓకే, నాకు బాగా గుర్తు. నలుగురికి 4 ముద్దలు పెట్టింది. మా అమ్మ అయితే తినలా. నాకు ఇప్పుడు నేను పెట్టుకునే ప్రతి ముద్దలో మా అమ్మ గుర్తొస్తుంది. ఆ రోజు ఏంటంటే, ఇప్పుడు ఒక పక్షి ఉంది, తను వెళ్ళి తీసుకొచ్చి 4 పిల్లలు పెడుతుంది, కానీ తనకు ఆకలేస్తున్న విషయం తనకు తెలియదు కదా. అలానే మా అమ్మ రోజు నాకు పెట్టిన ముద్ద మన లైఫ్లో నేను ఎప్పుడు బాగున్నా, తనకు అది లేదు అనే మాట అనకూడదు అనుకున్నాను. అలానే నేర్చుకున్నాను. గేమ్ కసికే నేర్చుకున్నాను అన్న. ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడైనా ప్రతి టీంలో ఒకటి తోపు ఉంటాడు, లేకుండా ఎవడో ఉండడు. మీరు ఉన్నారన్న, మిమ్మల్ని చూసుకుని బ్యాటింగ్ వేస్తారు. నన్ను చూసుకుని వేసుకున్నాను. ఏ రోజు నన్ను చూసి ఎవడో పెట్టారు. నేను ఎదిగాక, నేను స్థాయికి వచ్చాక నేనంటే ఏంటో తెలుసా కదా, నా వెనకాల ఎగబడ్డారు. కానీ నేనంటే ఏంటో తెలియకముందు నేను వేసుకున్న బెట్ 50 రూపాయలు, 100 రూపాయలు. నేను అలాగా మ్యాచ్లు ఆడి ఒక పల్సర్ బైక్ కొనుక్కున్నాను అన్న. ఒక బైక్ కొనుక్కున్నా. ఒకసారి అయితే మా డాడీకి సంక్రాంతి వచ్చినప్పుడు
బెట్ట మ్యాచ్లో ఆడిన డబ్బులే మా మమ్మీకి మా డాడీకి వాళ్ళ నాకు బట్టలు అవి కొని కొన్నాను. పెట్టడం ఇవన్నీ కొన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చెప్పలేను అసలు. అది మామూలు అయితే హ్యాపీనెస్. నేను ఇక్కడ ఈ టాపిక్ వస్తున్నా. సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అండ్ మన డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే ఈస్ట్ వెస్ట్ విశాఖ ఈ డిస్ట్రిక్ట్ లో ఉందో వాలీబాల్ కలెక్షన్ కింగ్ రాజు అనేసి అంటారు. అంటే నేను విన్నది ఏంటంటే అవునండి. నువ్వు ప్రతి ఊరు వెళ్ళి అక్కడ బెట్టింగ్ జరుగుతుంది, అవునండి. ఆ హోమ్ టీమ్ తో ప్లేయర్స్ మీద నువ్వు మ్యాచ్ నెగ్గేసి వచ్చేస్తావు. అవునండి. అంటే రాజు గాడు మన టీంలో ఉంటే మనం మ్యాచ్ నెగ్గేస్తాం రా అని ఒక మార్క్ ఒకటి పెట్టేసావు. అవునండి. ఏంటిది అసలు ప్రతి ఊర్లోని ఎలా ఉండేది అసలు? ఎందుకంటే అప్పట్లో వేలు కదా లక్షల్లోనే బ్యాటింగ్ జరిపోయేది నీ పేరు మీద. నేను వెళ్ళినప్పుడన్నా ఫస్ట్ బ్యాటింగ్ ఆడించినప్పుడు ఉమ్, నన్ను అవతారని ఒక అబ్బాయితో ఆడించారు. వాడిని చూస్తేనే భయం వేసింది నాకు. ఉమ్, వాడు కొంచెం బ్లాక్గా ఉండి 6 feet హైట్. చాలా పెద్ద ప్లేయర్. ఆడితే ఎవరు ఆడేవాళ్ళు కాదు. తీసుకెళ్లారు, సింగిల్ అటాక్ అన్నారు. సరే వస్తానని చెప్పి తీసుకెళ్లారు, ఆడిచ్చారు. వేసుంటారు అన్న మినిమం ఒక 2-3 లక్షలు వేసుంటారు స్టార్టింగ్. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొట్టేసాను నేను మ్యాచ్. కొట్టేస్తే అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఊరు తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏలేశ్వరం అని అక్కడ తీసుకొచ్చారు. నేను ఓడిపోయాను. గెలిచిన రోజు నాకు ఒక సెలబ్రేషన్ ఉంది, ఓడిపోయిన రోజు ఒకటి ఉంది. కానీ రెండింటికి చాలా తేడా ఉంది. కానీ ప్లేయర్ నేను ఒక్కడిని అక్కడ. ఓకే. కానీ మనుషులు మారారు, బెట్టింగ్ మారారు. డబ్బులు వచ్చినోడికి ఒక చురుకుతనం నవ్వుంది, రానోడికి పోయిన రోజుని నన్ను పట్టి. నేను అప్పుడు అదే అనుకున్నా, నా మీద చాలా వేలలో కదన్నా లక్షల్లో కొట్టారు. అదే అంటున్నా. అండ్ హైలైట్ థింగ్ ఏంటంటే వాలీబాల్కి అటొక 6 ఇటొక 6 ఉంటారు. అవునన్నా. కానీ నీ వరకు వచ్చేసరికి నీ సైడ్ నువ్వు ఒక్కడవే, అవునండి. అటు సైడ్ 6 1 vs 6 బెట్టింగ్ మ్యాచ్ల్లో హైలైట్గా మ్యాచ్ పోతే ఇక్కడ పరువు కాదు, ఇంటికి వెళ్ళడానికి పెట్రోల్కే డబ్బులు లేవు. ఏంట్రా అనవసరంగా వచ్చిందా, తలపోటు వచ్చిందన్న 2-3 పాయింట్లకి ఇలా షేక్ కూడా వచ్చింది. కాళ్ళు ఎవరికి కనపడదు, ఏదో తెలియని భయం. అప్పటిదాకా భయం లేదు. బెట్ట మ్యాచ్కి వెళ్తే ఏంటి, కానీ ఒక్కడనే 1 కోట్లో 9 మీటర్ల కోట్లో ఒక్కడనే తిరుగుతూ ఆడాలి. అవతల వాళ్ళు బాగానే ఆడుతున్నారు, ఏంటి చూసేటోళ్ళకి బాగానే ఉంటుంది అని 1 vs 6 ఆడేసాడు అనుకుంటారు. అవును. అలాగ ఏమి రాదే, ఏమి రానుడు ఆడినా కూడా కోర్టులో డ్రా పడుతుంది అన్న. పడుతుంది, ఎందుకంటే 6 ఉండడు ఆడడం వేరు, ఒకడే ఉండి ఆడడం వేరు. నేను 2-3 పాసులు వేసుకుని ఆడడం వేరు, ఎనర్జీ కూడా కావాలి కదా మనకి ఆడాలంటే. అందులో ఒక భయం వస్తుంది, ఆడ ఆ మూల కొడతాడు ఈ మూల కొడతాడు. సరే ఇది కాదు, స్టార్టింగ్లో నీకు అన్నం కోసం ఎప్పుడైతే ఆడావో ఇదే అనుకుని ఆడుకోలేని నా మనసులో నేను అనుకుని ఇంకా అలా ఊపిరి పీల్చుకొని దూకానన్న బాల్ కోసం. అటు ఇటు ఇటు ఒక బాల్కి అయితే ఈ కింద పెచ్చి కింద తోలు నేలకు ఉండిపోయింది డైరెక్ట్. ఈ పెచ్చి దానికి ఉండిపోయింది. బాల్ని ఇలా కొడితే ఈ బ్లడ్ అంత వచ్చి బాల్ మీద పడ్డది. ఈ మోకలకున్న పెచ్చి సేమ్ కింద ఉండిపోయింది. ఈ సైడ్ ఇది ఉంటుంది కదన్నా, ఈ సైడ్ చాలా గట్టిగా తగిలి నరం పచ్చగా అయిపోయింది అనమాట. పోటాపోటీ మ్యాచ్ జరుగుతుంది. కొడితే 25,000 ఒప్పు తీరుతుంది, కొట్టకపోతే భోజనం ఉండదు. ఇంటికి వెళ్ళినా ఆడు మళ్ళీ ఇంటికి వచ్చి రచ్చ చేస్తాడు. ఏం చెప్పారు నువ్వు, ఇచ్చేస్తానన్నా మాట అండం కాదు, ఇసిరేస్తారు మాటలు. చాలా అంటే నా టైంలో ఏదైతేనా కొట్టేసావు మ్యాచ్ కొట్టాను. బయటకు వస్తే నా కష్టం చూసి 2వ మ్యాచ్ అలా ఆడనన్నారన్న. రాజన్న మిగతా ఆడం, మేము ఆడం, ఇంకా నువ్వు అడే కష్టాలు నేను చూడలేకపోతున్నావు అనే ఫీలింగ్ అనమాట. దానిలో ఆల్రెడీ ఒక అబ్బాయి కూడా అదే అన్నాడు, వద్దన్నా ఇంకా ఆగిపోతాం అన్న. నేను కూడా సరేనా. ఆ రోజు నాకు 25,000 ఇచ్చారన్న. 25,000లోనూ నేను 1,000 రూపాయలు నా దగ్గర ఉంచుకుని 24,000 అప్పు తీర్చాను. ఓకే. అందుకే 1 vs 6 నేను ఆడాను, లేదంటే నేను ఆడాను అసలు. 1 vs 6 ఆడడం చాలా కష్టం అన్న. ఏదో తెలియని భయం ఉంటుంది. అదే కాకుండా బాల్ కోసం వెళ్ళినప్పుడు ఒక్కడే తిరగడం అంటే సోలర్ చాలా వచ్చేస్తుంటాయి, చెప్పుకోలేము అంతే. నా వాలీబాల్లో ఇంకా అదొక బ్రాండ్ కింద వచ్చింది. కానీ జరిగిన సిచ్యువేషన్ ఇది. మొత్తానికి తిండి కూడా లేని టైం నుంచి మొదలు పెట్టుకుని మీ జర్నీ ఇప్పుడు 3 పూటల కడుపు నిండా తినే పొజిషన్కి నువ్వు వచ్చావు. ఇంట్లో అమ్మా నాన్నను కూడా నువ్వు మంచిగా చూసుకుంటున్నావు. అలాగే మీ తోబుట్టువులను కూడా నువ్వు సమకూరంగా వాళ్ళకి అన్నీ కూడా ఇస్తున్నావు. చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఎందుకంటే మధ్యలో నేను చిన్న మిస్టేక్ చేశాను. ఏది? IPL బెట్టింగ్. ఓకే, ఇదొకటి కామన్ అయిపోతుంది రాజు. ఎందుకంటే స్పోర్ట్స్ నమ్ముకున్న వాళ్ళు ఎలా బెట్టింగ్ అలా ఆడగలుగుతున్నారు. నన్ను నేను నమ్ముకున్న రోజు నేను రాజులో బతికానన్న. కానీ నేను ఒక్కడు బాగా ఆడతాడు అనుకున్న రోజు ఫ్రాడ్ ఎలా అయిపోయినంటే సూసైడ్ ఐటమ్.
మధ్యలో నాకు ఒక 2 ఇయర్స్ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళాను. ఎలా అంటే నా ఫ్రెండ్ ఒకడు బెట్టింగ్ ఆడుతుంటే చూసాను. చూసి నాకు బెట్టింగ్ పిచ్చి. ఏ అదే పిచ్చి అంటే వాడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం కూడా వేస్తాం, మనకు కూడా డబ్బులు వస్తాయని అదే ఆలోచన. అదే కసిలో నాకు ఎలా ఉండదంటే సామెతలు ఉన్నాయి కదా, ధర్మరాజు లాంటిలోడే ఏదో అవును. సామెత. అలాగా నన్ను నేను నమ్ముకుని బెట్టింగ్ వేసేస్తాను. నా దగ్గర 10,000 ఉంటే 10,000 బెట్టేసేవాడిని నేను. నీ మీద నమ్మకం. అదే నమ్మకంగా ఇలా కొట్టేస్తారనే నమ్మకంతో నేను బెట్టింగ్లోకి వెళ్ళన్నా. ఫ్యాన్సీలు ఉంటుంది అవును తెలిసింది. అవును. ఓ దేవుడు ఫ్యాన్సీలు. దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు అన్నిటికీ దూరమై నాకు ఒక అన్న లైఫ్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒక లైఫ్. ఇప్పుడు ఆయన పేరైతే మీకు చెప్తాను, ఉమ్, దిలీప్ గారు. నువ్వు ఇలా రారాజు అన్నారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు హీరోస్ ఉన్నారు. వాళ్ళు నాతో బెస్ట్ ఫ్రెండ్లా ఉంటారు, ఉమ్. రోహిత్ అండ్ నిపుణ్. వాళ్ళ ముగ్గురు ప్రజెంట్ నాకు ఒక ఫ్యామిలీలా. నేను అడగంగానే లేదన్నా ఇస్తానన్నా నీకు స్పోర్ట్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ అనగా నేను వస్తానన్నా అనేసి నువ్వు వచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్స్ అలాట్. మీరు ఎలా ఇచ్చారో వాల్యూ నాకు, అన్నాళ్ళు కూడా నన్ను అలానే పంపించారు. ఓకే సేమ్. రైట్. రాజు నువ్వు వెళ్ళు, నీ లైఫ్ మేము అంటాం, వెళ్ళు, వన్ డే వెళ్ళరా, మంచిగా చూసుకుని వచ్చేసే అన్నారు. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ అన్న, నా యొక్క ఛాన్స్ని ఇచ్చినందుకు. అనంత స్పోర్ట్స్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దట్స్ ఇట్. దట్స్ ఫర్ టుడే. చూసారుగా రాజు స్ట్రగుల్స్, అతని ఆకలి, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీక్ ఇంకొక న్యూ గెస్ట్తో మీ ముందుకు వస్తా. టిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.